నమస్కారం. కుజుడు భాతృకారకుడు. భాతృ అంటే సోదరులు, సోదరిలు, అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు. భాతృకారకుడు కాబట్టి ఈ కుజుడు ఈ కాలపురుష చక్రంలో పాపగ్రహ స్థానాల్లో ఒంటరిగా ఉంటే, పాపగ్రహ స్థానాల్లో ఒంటరిగా అంటే మకర కుంభాలు శని రాశులు పాపగ్రహ స్థానాలు. అవి మేషవృచ్చిగా కూడా పాపగ్రహ స్థానాలే మనం తీసుకునే విధానంలో. అలాగే సింహరాశి ఒకటి. ఇలా తీసుకున్నప్పుడు ఎన్ఆర్ఈ మొత్తం 5 రాశులు అవుతున్నాయి. ఇక శుభగ్రహ స్థానాలంటే ధనుసు మీనాలు, తర్వాత వృషభతులలు, మిథున కన్యలు, అట్లాగే కర్కాటకం. ఇట్లా అయినా పాపగ్రహ రాశుల్లో ఈ మకర కుంభాల్లో, మేష వృచ్చికాల్లో, తర్వాత సింహరాశిలో కనుక ఒంటరిగా ఉండి ఎవరితో కలవకుండా ఉంటే ఈ రక్త సంబంధాలు యొక్క డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి, వాళ్ళతోటి సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. అదే శుభగ్రహ స్థానాలలో ఈ ధనుసు మీనాల్లో కుజుడు ఒంటరిగా ఉన్నా, అలాగే వృషభతులలో ఉన్న, మిథున కన్యల్లో ఉన్న, కర్కాటకంలో ఒంటరిగా ఉన్న, రక్త సంబంధాలతో సమస్యలు పెద్దగా ఉండవు, వాళ్ళతో ఆప్యాయత అనురాగాలు బాగానే ఉంటాయి. అలాగే కుజుడికి సంబంధించినటువంటి భూమి వ్యవహారాలు ఇలాంటివి కూడా బాగుంటాయి. కాబట్టి మీకు ఎవరికైనా సరే కూడా కుజుడు మీరు ఏ రకంలో పుట్టినా కానీ ఆధిపత్య తీసుకోవద్దు. ఇక్కడ కుజుడు శుభగ్రహ స్థానాల్లో ఉండి ఒంటరిగా ఉండమంటే ఎవరితో కలవకూడదు. కుజుడు ఒక్కడే ఉండాలి. ఇంకెవరు చోట్ల ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కుజుడు మకరంలో ఉన్నాడు, ఎవరితో కలవలేదు, ఎవరు చోట్ల ఆయన్ని చాలా శక్తివంతమైన మార్చింది. ఇక్కడ జాతకుడికి ఈ భాతృవర్గం నుంచి కానీ వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళతో సమస్యలు ఉండొచ్చు, మనశ్శాంతి ఉండకపోవచ్చు. అలాగే భూముల వ్యవహారాలు ఉన్నా కానీ, ఆస్తులు కానీ ఇట్లాంటి వాటిలో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. అదే శుభగ్రహ స్థానాలు ధనుసు మీనాల్లోనూ, వృషభతులలోనూ, కర్కాటకంలో కుజుడు ఒంటరిగా ఉండి ఎవరితో కలవకుండా వచ్చి చూడకపోతుంటే గొప్ప యోగం అంటుంది. ఎట్లా ఉంటుంది అన్నమాట. గొప్ప యోగం అంటే భాతృవర్గం బాగా వృద్ధిలో ఉంటుంది, వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి, ఆస్తులు, భూములు ఇలాంటివి కూడా బాగా వీళ్ళు సంపాదన చేసి సమాజంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు, అధికారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకుంటే ఇలాగ కామెంట్ పెట్టండి. శుభం భూయాత్.